మనం కలిగి ఉందాము. అయ్యా, ఎంత వేకుజామునైనా లేచి ప్రార్థన చేస్తానయ్యా, ఎంత రాత్రి పోయినా నిద్రపోయినా ప్రభువా, నేను నైనా నా యొక్క ఈ యొక్క ప్రమాణాన్ని ప్రభువా నేను అయ్యా ఇదిగో తండ్రి తొలగి వేయను ప్రభువా, నాయన మర్చిపోనయ్యా. నా అధికారుల కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా, నా నాయకుల కొరకు నేను ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి దైవజనుల కొరకు ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా మందిరం స్థలం కొరకు ప్రార్థన చేస్తానయ్యా. అయ్యా భారతదేశం చేస్తానయ్యా. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తానని తీర్మానం కలిగి ఉందాం. ఈ తీర్మానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఎవరైతే నన్ను 10 మందిని ఒప్పుకుంటాడో వారు నేను ఒప్పుకుంటానని దేవుడు తెలియపరుస్తాం. ఈ సమయంలో తీర్మానం కలిగినటువంటి మనము, ప్రేరేపణ కలిగినటువంటి వాడు ఒకరు ప్రార్థన చేయగలరని ప్రభు పేట మనం చేసుకుంటున్నాం. మన మధ్య సౌరమ్మ గారు ప్రార్థన